గైస్ ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ కాకుండా ఆర్సీబీ ఇంకా సిఎస్కే కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని సిఎస్కే ఇంకా ఆర్సీబీ ఎందుకు కోరుకుంటున్నారన్నది ఒకసారి మనం ఈ మ్యాచ్ ప్రివ్యూ ముందు చూద్దాం. ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్ 12 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ గెలుచున్నారు. ఇంకా అలాగే సిఎస్కే కూడా సేమ్. ఎస్ఆర్హెచ్ ఈ రోజు మ్యాచ్ లో సిఎస్కే ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నారన్నది ఒకసారి మనం చూసుకుంటే, ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఆడబోయే 2 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ ఓడిపోతే నెక్స్ట్ సిఎస్కే ఆడబోయే ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ప్లేయర్స్ కి వెళ్ళిపోతారు. ఇంకా ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ ఆర్ఆర్ కూడా ఒక మ్యాచ్ ఓడిపోతే అప్పుడు ఆర్సీబీ మీద సిఎస్కే గెలిచారు అంటే 16 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 ప్లేస్ లో నిలబడతారు. ఎందుకంటే సిఎస్కే కి నెట్ రన్ రేటు ఎస్ఆర్హెచ్ ఇంకా ఆర్ఆర్ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి సిఎస్కే టాప్ 2 ప్లేస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఆడబోయే 2 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ ఓడిపోతే నెక్స్ట్ సిఎస్కే తో ఆర్సీబీ ఇంత మార్జిన్ తో గెలవాలని ఏమీ కాకుండా జస్ట్ గెలిస్తే సరిపోతుంది. ఇందుకే ఆర్సీబీ కూడా ఎస్ఆర్హెచ్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఇంకా తర్వాత ఆడబోయే 2 మ్యాచ్ లో కూడా ఓడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ ఇలా జరగడం అనేది కొంచెం కష్టమైన పనే. కానీ టైం బాగోకపోతే ఏదైనా జరగవచ్చు. ఇందుకే ఈ సంవత్సరం ఏ టీం ప్లేయర్స్కి వెళ్తుందన్నది చెప్పలేకపోతున్నాం. ప్లే ఆఫ్స్ కాంపిటీషన్ అయితే చాలా టఫ్ గా ఉంది. మరి 2024 ఐపీఎల్ కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే 4 టీంలు ఏమన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మనం మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ రోజు జరగబోయే మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఆడబోయే 2 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ గెలిచారు అంటే మనం ప్రీవియస్ లో చెప్పుకున్నట్లుగా పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 ప్లేస్ లోకి వెళ్తారు. లేదు ఒక మ్యాచ్ గెలిచారు అంటే ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. ఇంకా లేదు 2కి 2 మ్యాచెస్ ఓడిపోయారు అంటే ప్లే ఆఫ్స్ కు వెళ్ళడం కూడా కష్టమైన పని అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ కి ఏదైనా సాధ్యమే. మరి మ్యాచ్ జరగబోయేది ఉప్పర్ స్టేడియంలో. ఈ పిచ్చి కొన్నిసార్లు బ్యాటింగ్ కి అనుకూలంగా తయారు చేస్తారు, ఇంకా మరి కొన్నిసార్లు బౌలింగ్ కి అనుకూలంగా తయారు చేస్తారు. కానీ ఈ పిచ్ లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 160. ఇంక ఈ పిచ్ లో మొత్తం 77 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 34 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 42 మ్యాచెస్ గెలిచారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ కంటే సెకండ్ బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు మాక్సిమం చేసింగే తీసుకుంటారు. ఇంకా ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఈ 2 టీంలు ఐపీఎల్ మొత్తంలో 4 సార్లు తలపడ్డారు. దానిలో ఒకసారి ఎస్ఆర్హెచ్ గెలిస్తే 3 సార్లు జీటీ గెలిచారు. అలాగే ఈ సీజన్ లో ఒకసారి తలపడినప్పుడు ఎస్ఆర్హెచ్ మీద జీటీనే గెలవడం జరిగింది. ఓవరాల్ గా హెడ్ టు హెడ్ రికార్డ్ లో ఎస్ఆర్హెచ్ మీద జీటీదే పైచేగా కనపడుతుంది. మరి మ్యాచ్ కి సంబంధించి 2 టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే, మొదటిగా గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ శుభ్మన్ గిల్ ఇంకా యంగ్ టాలెంటెడ్ సాయి సుదర్శన్. నెంబర్ 3లో షారుఖ్ ఖాన్, నెంబర్ 4 డేవిడ్ మిల్లర్, నెంబర్ 5 మాథ్యూ వేడ్, నెంబర్ 6 రాహుల్ తివాటియా, నెంబర్ 7 రషీద్ ఖాన్, నెంబర్ 8 నూర్ అహ్మద్, నెంబర్ 9 ఉమేష్ యాదవ్, నెంబర్ 10 మోహిత్ శర్మ, నెంబర్ 11 కార్తిక్ త్యాగి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ వారియర్. ఇదే కాంబినేషన్ తో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించారు. కాబట్టి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ లో పెద్దగా మార్పులు అయితే చేయరు. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ 3 ఫారెన్ ప్లేయర్స్ తోనే వచ్చారు. మేబీ ఈ మ్యాచ్ లో కూడా ఇదే కాంబినేషన్ తో రావచ్చు. ఓపెనర్స్ ట్రివెస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ, నెంబర్ 3 నితీష్ రెడ్డి, నెంబర్ 4 క్లసన్, నెంబర్ 5 అబ్దుల్ సమద్, నెంబర్ 6 షాబాజ్ అహ్మద్, నెంబర్ 7 సన్వీర్ సింగ్, నెంబర్ 8 పాట్ కమిన్స్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జయదేవ్ ఉనాద్కట్, ఇంకా నెంబర్ 11 విజయకాంత్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా టి నటరాజన్. ఏదైనా చిన్న మార్పు చేయాలి అంటే ఎస్ఆర్హెచ్ గ్లెన్ ఫిలిప్స్ ని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకురావాలి. ఓవరాల్ గా 2 టీంలు కూడా లాస్ట్ మ్యాచెస్ అయితే గెలిచి వస్తున్నారు. జీటీ అయితే సిఎస్కే మీద 240 ప్లస్ కొట్టారు. ఇంకా అలాగే ఆ మ్యాచ్ లో గెలవడం కూడా జరిగింది. ఇంకా మరి ఎస్ఆర్హెచ్ విషయంకి వచ్చేస్తే, ఎస్ఆర్హెచ్ కూడా లక్నో మీద 1 సైడ్ గా గెలిచారు. ప్రెసెంట్ 2 టీంలు స్ట్రాంగ్ గానే కనపడుతున్నాయి. కానీ ఈ సీజన్ లో జీటీ కంటే ఎస్ఆర్హెచ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా అలాగే ఆన్ పేపర్ మీద కూడా జీటీ కంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ గా కనపడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తారు అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.